పబ్లిసిటీ మోడల్గా తీసుకొస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రజలిచ్చే విరాళాలతో ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటుంది. రేపు సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించబోతున్నారు. ఎన్నికలకు ముందు P4 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు P4 పథకాలు కాదు, అది కార్యక్రమం అంటూ యూటర్న్ తీసుకున్నారు. కేవలం 28 లక్షల కుటుంబాలకు మాత్రమే ఈ P4 కార్యక్రమం అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. లబ్ధిదారుల జాబితాలో టీడీపీ కార్యకర్తలకే ప్రాధాన్యత. పలుచోట్ల గ్రామ సభల్లో ఇదే అంశంపై ప్రజలు నిలదీస్తున్నారు. 20% పేదవాళ్లను 10% డబ్బున్న వాళ్లు దత్తత తీసుకోవాలంటోంది ప్రభుత్వం. డబ్బున్న వాళ్లే పేదరికాన్ని నిర్మూలించాలనే వింత విధానం తీసుకొస్తున్నారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఖర్చు చేయడానికి ముందుకు రావడం లేదు కూటమి ప్రభుత్వం. ఈ P4 పథకం, దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది, పూర్తి డీటెయిల్స్ అందించబోతున్నారు మా కరెస్పాండెంట్ సతీష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, పెద్దలకి, డబ్బున్న వారికి, పేదవారికి మధ్య అనుసంధానకర్తగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఆ పని చాలా ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వానికి వచ్చే లబ్ధి ఏంటంటే ఏం చెప్తారు? జాబితా గురించి కూడా ప్రస్తుతం మనం వింటున్నాం. టీడీపీ కార్యకర్తల సంఖ్య ఎక్కువగా ఉందట. బిందు, P4 ఫార్ములా పేరుతో పేదరికాన్ని నిర్మూలించేస్తామంటూ గత ఏడాదిగా ప్రచారం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు దాన్ని ఒక పబ్లిసిటీ స్టంట్గా మార్చేసినటువంటి పరిస్థితి. జనం ఇచ్చే విరాళాలు జనానివి, పబ్లిసిటీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా ఈ P4 ఫార్ములాను తీసుకొచ్చు. ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పేరుతో P4 ఫార్ములాని పేదరికాన్ని నిర్మూలించడానికి తీసుకొస్తున్నామంటే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారు. దీన్ని సూపర్ 6 2.0గా పేర్కొన్నారు. P4 పథకాల ద్వారా పేదలను సంపన్నులు చేస్తామని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు ఆచరణలోకి వచ్చేసరికి, అమలుకి వచ్చేసరికి ఇది జనాన్ని విరాళాలు ఇమ్మంటున్నారు. జనం విరాళాలు ఇస్తే పేదరిక నిర్మూలనని ప్రజలే చేసుకోవాలంటూ కొత్త ఫార్ములాని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించబోతా ఉన్నారు. 13,000 మంది జన సమీకరణ చేసి భారీ బహిరంగ సభ ద్వారా దీన్ని ప్రారంభిస్తామని చెప్తున్నారు. అయితే ఈ P4లో ఆశ్చర్యంగా మనం చూస్తే పేదలు ఎవరైతే ఉంటారో, గ్రామాల్లో ఉన్నటువంటి 20% అట్టడి ఉన్నటువంటి పేదల్ని 10% అత్యంత ధనవంతులు లేదా డబ్బున్న వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళని అభివృద్ధి చేయాలి, వాళ్ళ పేదరికాన్ని నిర్మూలించాలని చెప్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఏ విధంగా నిధులు కేటాయించడానికి కానీ, పేదరిక నిర్మూలనకు, ఆ కుటుంబాలను పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటామన్న అంశాన్ని మాత్రం స్పష్టం చేయడం లేదు. ఇప్పటికే పేదరిక నిర్మూలనకు అవసరమైనటువంటి అనేక సంక్షేమ పథకాలను ఆపేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మాత్రం దత్తత తీసుకోవాలి డబ్బున్న వాళ్ళు, పేదల కుటుంబాన్ని. సో ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో 1,30,00,000 కుటుంబాలను సర్వే చేసి అందులో కేవలం 28 లక్షల కుటుంబాలను మాత్రమే గుర్తించారు. దీనికి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో BPL దిగువన, అంటే బిలో పావర్టీ లైన్ దిగువన 1,48,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 1,48,00,000 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. సో ఈ కుటుంబాల్లో మొత్తం అందరికీ కూడా పేదరిక నిర్మూలన చేయాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 28 లక్షల మందిని మాత్రం ఎంపిక చేసింది. అయితే ఈ జాబితాలు ఇప్పుడు అక్రమాల జాబితాగా మారిపోయింది. గ్రామ సభల్లో ఈ జాబితాలు ప్రకటించినప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల నుండి కూడా తిరుగుబాటు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 20% ఒక గ్రామంలో BPL ఫ్యామిలీలో కేవలం 20% మందిని గుర్తించి ఆ 20%లో దాదాపుగా 50 నుండి 60% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులే, వాళ్ళని పేదలుగా పెట్టడం, వాళ్ళని ఇప్పుడు డబ్బున్న వాళ్ళ దత్తత తీసుకోవాలని చెప్పడం అన్నది ఇప్పుడు ముఖ్యంగా యూటర్న్ తీసుకున్నారు చంద్రబాబు ఈ పథకం విషయంలో కూడా. వాస్తవానికి ఎన్నికల ముందు దీన్ని ఒక సంక్షేమ పథకాల రూపంలో అమలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కేవలం ఇది విరాళాలు సేకరించి దత్తత తీసుకోవాలి కుటుంబాలు అని చెప్తున్న పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సో రేపు దీన్ని ప్రారంభించిన తర్వాత ఏ విధంగా దీన్ని అమలు చేస్తారో వేచి చూడాలి. రైట్ సతీష్ చెప్పిన వివరాలతో పాటు P4 ఫుల్ ఫామ్ చూసుకుంటే అందులో పబ్లిక్ అన్నా పీపుల్ అన్నా ఒకటే. మరి అది P4 ఏ విధంగా అయిందో ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉంది.